ఇప్పుడు మనం కార్త్యవీర్యార్జునుడి కథ విందాం. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. కథలోనికి వెళ్దాం. హైహాయ వంశీయుడైన కృతవీర్యుడు కుమారుడు కార్త్యవీర్యార్జునుడు. పుట్టుకతోనే శాపవశాన చేతులు లేకుండా పుట్టాడు. వీరి గురువు గర్గ మహర్షి. కొంతకాలానికి కృతవీర్యుడు వయసు పైబడి మరణించడంతో ప్రజలు కార్త్యవీర్యార్జునుడిని రాజుగా అవ్వమని, రాజ్యాన్ని పరిపాలించమని కోరారు. నేను వికలాంగుడిని, రాజ్యాన్ని ఎలా పరిపాలించగలను? నాకు రాజ్యం వద్దు, రాజభోగాలు వద్దు అని వైరాగ్య భావనతో కార్త్యవీర్యార్జునుడు ప్రజల కోరికను తిరస్కరించాడు. గురువు గర్గ మహర్షి, కార్త్యవీర్యార్జున, నీకు ఈ అవిటితనం పోవాలంటే దత్తాత్రేయుడిని ఆశ్రయించి ఆయన కృపను, కరుణను పొందితే ఆ మహాత్ముడి కటాక్షం వలన నీకు వికలాంగత్వం పోయి తేజోవంతమైన మహావీరుడవవుతావు. అయితే ఆయన అనుగ్రహం అంత సులువు కాదు. ఆయన చూడటానికి అసహ్యంగా కనబడతారు. కుక్కలతో ఆడుకుంటూ ఒకసారి, మధువు సేవిస్తూ ఒకసారి, భంగి తాగుతూ ఒకసారి, స్త్రీలతో కలిసి చిందులేస్తూ ఒకసారి కనిపిస్తారు. అవేవీ పట్టించుకోకుండా ఆయనను సేవిస్తే కరుణించి వరాలు అనుగ్రహిస్తాడు అని తెలిపి దత్తాత్రేయుడి సన్నిధికి కార్త్యవీర్యార్జునుడిని పంపుతారు గురువు. గురువు చెప్పినట్టుగా శ్రద్ధాభక్తులను హృదయంలో నిలుపుకొని దత్తాత్రేయుడిని ఆశ్రమానికి బయలుదేరాడు కార్త్యవీర్యార్జునుడు. దత్తాత్రేయుడు ఎన్నో వన్నెలు చిన్నెలు చూపినా, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ఆయన చరణాలు పట్టుకొని విడవకుండా ఎన్నో సంవత్సరాలు సేవ చేశాడు. ఎట్టకేలకు కార్త్యవీర్యార్జునుడి అకుంఠిత దీక్షకు, అమేయ భక్తికి అనుగ్రహించి నిజరూపం దాల్చి వరములను కోరుకోమన్నాడు దత్తాత్రేయుడు. కార్త్యవీర్యార్జునుడు, స్వామి, నాకు 4 వరములు ప్రసాదించమని కోరుకున్నాడు. అడుగు నాయనా, ఇస్తాను అని దత్తాత్రేయుడు అభయమిచ్చాడు. నాకు 1000 చేతులు కావలెను. యుద్ధభూమిలో నేను 1000 చేతులతో కనిపించవలెను. 1000 చేతులతో ఆయుధాలు ప్రయోగించగలగవలెను. ఇంట్లో మామూలుగా కనిపించవలెను. ఈ భూమండలం అంతటికి జయించగల సామర్థ్యం నాలో ఉండవలెను. నేను చెడుగా ప్రవర్తించినప్పుడు మునులు, మహర్షులు నన్ను మంచి మార్గంలో పెట్టవలెను. నేను యుద్ధభూమిలో యుద్ధం చేస్తూ నాకంటే గొప్ప వీరుని చేతిలో మరణించవలెను. ఈ వరములను దయతో ప్రసాదించండి అని కోరుకున్నాడు. తదాస్తు, నీవు కోరుకున్న వరములన్నీ ప్రసాదిస్తాను అని దత్తాత్రేయుడు వరములను ప్రసాదించాడు. తక్షణం కార్త్యవీర్యార్జునుడికి సహస్రబాహువులు అంటే 1000 చేతులు వచ్చాయి. దివ్య తేజస్సుతో అద్భుత లావణ్య రూపంతో కనబడ్డాడు. సకలాయుధ సంహితంగా స్వర్ణరథం సిద్ధించింది. అంతటా దత్తాత్రేయుడికి సాష్టాంగ నమస్కారం చేసి అనేక స్తోత్రాలతో కీర్తించి సెలవు తీసుకొని రాజ్యంనకు పోయాడు కార్త్యవీర్యార్జునుడు.